ఈ 2 to 3 days నుంచి జర్నలిస్ట్ సూసైడ్ తర్వాత కొంచెం చాలా ఏదో సంథింగ్ ఏదో నిజంగా ఏదో సొసైటీ ఎక్కడో వెళ్తుంది, ఏం వెళ్తుందో తెలియకుండా తెలియని బాధ. ఒక ఆడపిల్లకి ఎందుకు అట్లా జరిగింది అని ఒక రకంగా కోణంలో ఆలోచించుకుంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉంటుందో ఏమో. ఆల్రెడీ 2 మ్యారేజ్లో ఫెయిల్ అయిపోయాం, మూడోవాడు వచ్చేవాడని మనం బాగా కేర్ తీసుకోవాలి. ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదా, ఒక రిలేషన్షిప్లో ఎంటర్ అయినప్పుడు వాడి వల్ల మనం హ్యాపీగా ఉండాలి, వాడిని మనం చూసుకున్నట్టు వాడు కూడా చూసుకోవాలి అన్న ఉద్దేశం ఉంటుంది. కానీ లవ్ అనేది వన్ సైడ్ అయిపోయేసరికి ఆపోజిట్ సైడ్ నుంచి ఏం రియాక్షన్ లేకుండా ఉండేసరికి కొంతవరకు మనసులో కూడా ఏంటి ఇది ఎప్పుడూ ఒకవైపే ఉంటుంది, తన ఫ్యామిలీ తన లైఫ్ని చూసుకుంటున్నాను కానీ నన్ను చూసుకోవడానికి ఎవరు లేదు అన్న ఫీలింగ్ లో లెవెల్లో ఉండి అది డిప్రెషన్లో దారి చేసి ఉండవచ్చు. అందరూ ఏమో అమ్మాయి గురించి బ్యాడు, వాళ్ళ కూతురు ఉన్నప్పుడు ఎందుకు చేసుకున్నారు. ఏమంటే 40 yearsలో ఉన్న పిల్ల తనకు తోడు ఎప్పుడు వెతుకుతూ ఉంటుంది. యాజ్ ఏ పేరెంట్స్ అయినా కూడా ఇంకో పెళ్లి చేయడానికి చూస్తుంటారు. సొసైటీలో ఒక కంపెనీ తను ఎదుకోవచ్చు. తనకు అవయాలు తన బాడీ ఫిట్గా ఉన్నప్పుడు ఒక మనిషిని ఎదుర్కోవటంలో తప్పు లేదు. కానీ ఎవరిని ఎదుర్కోవాలి, ఎట్లా ఎదుర్కోవాలి, ఎవడు ఎట్లా మారుతాడో ఎట్లా తెలుస్తుంది. నేను 6 లాగా ఉన్నవాడు ఇవాళ 9 లాగా తయారవచ్చు. వాడు ఒకసారి ప్రేమను వెంటపడి ఉండవచ్చు. వాడు కోరికలు తీర్చుకున్న తర్వాత ఇంకా ఇది దీంతో ఉంటే ఎక్కువ కాలం ఇదవుతుందని చెప్పి మెంటల్ టార్చర్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ప్రేమ అనేది ఎప్పుడు 2 వైపు నుంచి ఇచ్చుకున్నది పుచ్చుకున్నదండి. వన్ సైడ్ దానిలాగా వార్లాగా ఒకవైపు నుంచి ఇచ్చేసుకుని ఒకవైపు అసలు దానికి రెస్పాండ్ అవ్వలేదు, నాకు టైం లేదు అన్న ఒక రంగా ఉన్న కొద్దీ ఆ ప్రేమ అనేది డోస్ తగ్గిపోతూ ఉంటుంది, ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది అన్న మాటలు కొంతవరకు బాధ ఇదన్నీ కూడా పెరుగుతుంది. ఈ బాధ వల్ల ఏంటంటే ఏం చేయాలో తెలియదు. బయట వాళ్ళు చెప్తే ఆల్రెడీ 2 ఫెయిల్ అయింది కదా, మూడోది కూడా ఈ వల్లనే ఫెయిల్ అయింది. ఎందుకంటే ఒకటి వైపు వాళ్ళ ఫ్యామిలీతో బాగానే ఉంటాడు కదా, పోయేది ఆడపిల్లల ఫ్యామిలీ కదా, అందువల్ల కూడా ఇన్సెక్యూరిటీగా ఉండి కొంతవరకు కంగారు, భయం, కూతురికి సమాధానం చెప్పుకోగలుగుతాను, ఇదన్నీ కూడా ఆడవాళ్ళకి తెలియని బాధలు. అంతేకాని ఒక క్యారెక్టర్ని జడ్జిమెంట్ చేయడం చాలా సింపుల్ మ్యాటర్ అండి. వాళ్ళ నీడ్స్ని మీరు ఏదైనా ఏ రోజైనా తీర్చగలిగారా, తీర్చారా, ఏదైనా ట్రై చేశారా? అమ్మాయి బతికి ఉన్నప్పుడు మీరు ఎవరు మాట్లాడదు, చనిపోయిన తర్వాత ఇందా మాట్లాడుతున్నారు. అంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనం ఇలాగే బిహేవ్ చేస్తాం, అవతల వాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తే మనం ఎంత గట్టిగా ఉండగలుగుతాం. క్యారెక్టర్ అనేది నథింగ్ బట్ అండి ఒకరికి నెససరీని బట్టి ఇది అవుతుందండి. అంతేకాని అవతల వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి వెంటనే స్టాంప్ ఏమవుతుంది, వాళ్ళ సిచ్యువేషన్ ఏమవుతుందో తెలియదు కదా, వాళ్ళ ఇంటర్నల్ ఫేస్లో ఇంటర్నల్ జరుగుతున్న ఫీలింగ్స్ ఏం మీరు పసిగట్టలేదు. వాళ్ళ ఇంట్లో 4 గోడల మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. అలా ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ని అమ్మాయి ఫ్రీగా బట్టలు వేసుకుంది, పబ్లిక్లో తిరుగుతుంది అనగానే ఒక అమ్మాయిని స్టాంప్ వేసేస్తారు. మరి అబ్బాయి మీద కూడా వేయండి, వాళ్ళ భార్య పిల్లలు ఉన్నప్పుడు తిరుగుతున్నాడు కదా, మరి అబ్బాయి మీద వేయలేదు, మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటాను బాగా చూసుకుంటానే కదా, కమిట్ అయిన తర్వాతనే కదా వచ్చేది. ఆ కమిట్మెంట్లో తెలియలేదా? భార్యకు తెలీదా? తెలుస్తున్నది ఏదో పాయింట్లో, తెలిసినా కూడా సైలెంట్గా ఉన్న వాళ్ళని ఏం చేయలేము. అంటే చూసి ఉన్నవాళ్ళు మగవాడు కూడా కొంత అనిపించాలండి. నేను యాజ్ ఏ బెనిఫిషియరీగా వాళ్ళకి ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నానో కొంతవరకు ఆలోచించుకోవాలి. వన్ సైడ్ తనలాగా అమ్మాయిల దగ్గర నుంచి ఎంతవరకు తీసుకోవాలని కాదు కదండి. ఆలోచించండి, మీ ఇంట్లో ఆడపిల్ల ఉంది కదా, మీరు కూడా జడ్జిమెంట్ చెప్పాలి, కానీ న్యూట్రల్గా చెప్పండి, అంతేకాని వన్ సైడ్ వాళ్ళలాగా చెప్పొద్దండి ప్లీజ్.